డైమెన్షనల్ ఫార్ములాస్ గురించి చెప్తున్నాం అండి ఈరోజు. ఎస్టర్డే క్లాస్ లో ఎర్రర్స్ మీద మనం క్వశ్చన్స్ చెప్పుకున్నాం. ఆ ఎర్రర్స్ మీద డౌట్ క్లారిఫికేషన్ లాస్ట్ లో చూద్దాం. బట్ ఇక్కడ ఎర్రర్స్ లో పర్సంటేజ్ ఎర్రర్, రిలేటివ్ ఎర్రర్, పాజిబుల్ ఎర్రర్ గురించి చెప్పుకున్నాం అండి. దాని మీద ప్రాబ్లమ్స్ కూడా చేస్తున్నాం. ఇది ప్రీవియస్ క్లాస్ లో అవి ఉన్నాయి. దాని మీద డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి చూసి దాని తర్వాత క్లాస్ లో ఒకసారి డౌట్స్ క్లారిఫికేషన్ చూసుకోండి. సో టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ డైమెన్షనల్ ఫార్ములాస్. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ వన్ నేనమ్మా. దీంట్లో కూడా మనకి ఎక్కువ ఎంసెట్ క్వశ్చన్లు వస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా చూడండి. అయితే ఇక్కడ మనకి ఇది డైమెన్షనల్ ఫార్ములాస్ తెలిస్తేనే మనం ఇది చేయగలం. సో ఈ రోజు టాపిక్ వస్తే డైమెన్షన్స్ ఆర్ డైమెన్షనల్ ఫార్ములాస్ పెట్టుకోండి. సో డైమెన్షనల్ ఫార్ములాస్ తెలియాలంటే అమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యూనిట్స్ తెలియాలి. డైమెన్షనల్ ఫార్ములాస్ డైమెన్షనల్ ఫార్ములా తెలియాలంటే మనకి ఏం తెలియాలంటే యూనిట్స్ తెలియాలి. మనం తీసుకున్నటువంటి క్వాంటిటీకి యూనిట్స్ కనుక తెలిసినట్లయితే వెంటనే మనం దాని డైమెన్షనల్ ఫార్ములా రాసుకోవచ్చు. సో డైమెన్షనల్ ఫార్ములా అనేది ఫండమెంటల్ క్వాంటిటీస్ మాస్, లెంత్, టైంలో రాస్తున్నాం అండి. మాస్ అంటే క్యాపిటల్ ఎం, లెంత్ క్యాపిటల్ ఎల్, టైం క్యాపిటల్ డి. డైమెన్షనల్ ఫార్ములా ఎప్పుడు కూడా అన్ని క్యాపిటల్ టర్మ్స్ లో తీసుకుంటాం. అదే ఇక్కడ క్యాపిటల్ ఎం ఎప్పుడు యూజ్ చేయాలండి అంటే గివెన్ డేటాలో లేకపోతే మనం తీసుకున్నటువంటి యూనిట్ లో యూనిట్స్ కిలోగ్రామ్ అని ఉంటే అప్పుడు మనం దాన్ని మాస్ గా రాసుకోవాలండి. మీటర్ ఉంటే దాన్ని లెంత్ గా రాసుకోవాలి. ఇన్ కేస్ సెకండ్ ఉంటే దాన్ని టీగా రాసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూడు బాగా తెలియాలి. అంటే మనకి ప్రతి క్వాంటిటీ కూడా అండి డైమెన్షనల్ ఫార్ములా రాస్తున్నాము అంటే ఎం పవర్, ఎల్ పవర్, టీ పవర్ అనేది రాస్తాం. ఇది డైమెన్షనల్ ఫార్ములా రాసేటువంటి ప్రొసీజర్. సో ఇక్కడ ఎం పవర్, ఎల్ పవర్, టీ పవర్ ఎలా తీసుకుంటామండి అంటే మనకు తెలిసినటువంటి యూనిట్ లో కిలోగ్రామ్స్ ఉంటే దాన్ని మాస్ దగ్గర రాస్తామండి. మీటర్స్ ఉంటే లెంత్ దగ్గర, సెకండ్స్ ఉంటే టైం దగ్గర రాసుకుంటాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ వెలాసిటీ అన్నాము. వెలాసిటీ అంటే వెలాసిటీకి యూనిట్స్ ఏం రాస్తున్నాం? v is equal to మీటర్ పర్ సెకండ్. అంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయండి? మీటర్స్ లో ఒక పవర్ ఉంది. మీటర్ పవర్ లో ఏమి లేదు, 1 ఉంది. డినామినేటర్ లో సెకండ్స్ పవర్ లో ఉంది. అంటే దీన్ని మీటర్ పర్ సెకండ్ ఇలా కూడా రాయొచ్చు, అవునా? సో మీటర్ పర్ సెకండ్ ఇలా రాస్తే డినామినేటర్ లో ఉన్నది న్యూమరేటర్ వస్తే పవర్ మైనస్ అవుతుందమ్మా. ఇప్పుడు చూడండి, మనం చెప్పినటువంటి 3 ఫార్ములాస్ ఇవి బేసిక్ కనుక చూసినట్లయితే ఫార్ములాలో మీటర్ ఉందమ్మా. మీటర్ అంటే ఏం పెట్టాలి? ఎం పవరా, ఎల్ పవరా, టీ పవరా చెప్పాలి. యూనిట్స్ లో మీటర్స్ వస్తే మనం దాన్ని ఎం పవర్ గా తీసుకోవాలా, ఎల్ పవర్ గా తీసుకోవాలా, టీ పవర్ గా తీసుకోవాలా? ఎల్ పవర్. వెరీ గుడ్. సో ఎల్ పవర్, ఎం పవర్ ఏమీ లేదంటే 1 ఉంది కాబట్టి ఎల్ పవర్ 1. ఇక్కడ సెకండ్స్ పవర్ లో -1 ఉంది కాబట్టి అమ్మా టీ పవర్ -1. ఫైనల్ గా మనకి డైమెన్షనల్ ఫార్ములా ఫర్ వెలాసిటీ అంటే అండి కిలోగ్రామ్ సంబంధించిన ఏమీ లేవు కాబట్టి ఎం పవర్ 0, ఎల్ పవర్ 1, టీ పవర్ 1. సో ఇది మనకి వెలాసిటీకి డైమెన్షనల్ ఫార్ములా అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యూనిట్స్ తెలిస్తే ఏ క్వాంటిటీకి, ఏ ఫిజికల్ క్వాంటిటీకి లేదా ఏ ఫండమెంటల్ క్వాంటిటీకి
యూనిట్స్ మనం ఏం వాడుతున్నాం అది కూడా ఎస్ఐ యూనిట్స్ ఏమి ఉండాలంటే అన్ని కూడా ఎస్ఐ యూనిట్స్ తీసుకుంటాం. సో దాన్ని బేస్ చేసుకొని మనం తీసుకున్నటువంటి యూనిట్స్ లో కిలోగ్రామ్స్ ఉంటే దాన్ని ఎం పవర్ గాను, మీటర్స్ ఉంటే ఎల్ పవర్, సెకండ్స్ ఉంటే టీ పవర్ గా రాసుకుంటాం. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. వెలాసిటీ అన్నామండి, రాసాం, బాగానే ఉంది. ఫోర్స్ రాద్దాం. నెక్స్ట్ ఫోర్స్, ఇది కూడా ఒకసారి ఎగ్జాంపుల్ గా చూడండి. ఫోర్స్ రాస్తున్నాం. అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. ఇక్కడ ఎం అంటే అండి మాస్. అంటే దీన్ని మాస్ అంటే ఎందులో ఉంటుందండి అంటే యూనిట్స్ కిలోగ్రామ్స్. కిలోగ్రామ్స్ అంటే ఇది ఎం పవర్ గా రాసుకుంటాం. ఎన్ని ఉన్నాయంటే 1. నెక్స్ట్ సెకండ్ది ఏ అంటే యాక్సలరేషన్. యాక్సలరేషన్ అంటే అండి యూనిట్స్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అంటే మీటర్ అంటే ఎల్ పవర్ 1, సెకండ్ స్క్వేర్ అంటే టీ పవర్ -2. ఈ 3 ఆటలో రాసుకున్నట్లయితే ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఎం కిలోగ్రామ్. అమ్మ మాస్ అంటే కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ ఎలా రాస్తున్నాం. సో కిలోగ్రామ్ అంటే ఒకటే ఉంది కాబట్టి ఎం పవర్ 1, మీటర్ అంటే అమ్మ లెంత్ కాబట్టి ఎల్ పవర్ 1. సో సెకండ్స్ వచ్చేసరికి ఎస్ పవర్ -2 అంటే టీ పవర్ -2. ఇది ఫోర్స్ డైమెన్షనల్ ఫార్ములా అవుతుంది. డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ఫోర్స్ ఎం పవర్ 1, ఎల్ పవర్ 1, టీ పవర్ -2. నోట్ చేయడం ఎంతవరకు? వాయిస్ క్లారిటీ లేకపోతే ఒకసారి మళ్ళీ అడగండి, కొంచెం లౌడ్ గా చెప్తాం. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా ఇది. డైమెన్షనల్ ఫార్ములాస్ తెలిస్తేనే మనం ప్రాబ్లం చేయగలం, లేకపోతే చేయలేం. డైమెన్షనల్ ఫార్ములా మస్ట్ అండ్ షుడ్ గా తెలియాలి. నెక్స్ట్ మనకు ఉన్న వాటిల్లో డైమెన్షనల్ ఫార్ములాస్ మొత్తం 95 వరకు ఉన్నాయండి. 95 అక్కర్లే మనకి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని చెప్పుకుందాం. వాటిలోనే కొంచెం క్వశ్చన్ రిపీటెడ్ గా వస్తుంది, అవి అంతవరకు నోట్ చేస్తే చాలు. సో వర్షన్ రాసేయండమ్మా. మాస్. సో మాస్ అంటే యూనిట్స్ రాస్తున్నాం అండి, క్వాంటిటీ రాస్తున్నాం, యూనిట్స్ రాస్తున్నాం.
దానికి డైమెన్షనల్ ఫార్ములా కూడా రాస్తున్నాం మనం. ఆ మూడు జాగ్రత్తగా చూడండి. మాస్ అనేది క్వాంటిటీ, దానికి యూనిట్స్ కిలోగ్రామ్స్. సో ఇక్కడ మాస్ మాత్రమే ఉంది. m⁻1 l⁻0 t⁻0 is the dimensional formula for mass. లెంత్, మా లెంత్ అంటే యూనిట్స్ మీటర్స్. సో m⁻0 l⁻1 t⁻0. Third one is time. Time units seconds. m⁻0 l⁻0 t⁻1. Next, fourth one, volume. వాల్యూమ్ అంటే యూనిట్స్ మీటర్ క్యూబ్ అమ్మా. అంటే మీటర్ అంటే లెంత్ కాబట్టి m⁻0 l⁻3 t⁻0 యూనిట్స్ బట్టే రాస్తున్నాం. ఫిఫ్త్ వన్ ఏరియా. ఏరియా మీన్స్ మీటర్ స్క్వేర్. m⁻0 l⁻2 t⁻0. నెక్స్ట్ డెన్సిటీ. డెన్సిటీ కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్. కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్. మా కిలోగ్రామ్ అంటే m పవర్ అని చెప్పుకున్నాం మనం. ఫస్ట్ స్లైడ్ లో మనం చెప్పిన బాగా గుర్తుపెట్టుకోవాలి. యూనిట్స్ లో కిలోగ్రామ్ వస్తుంది m పవర్ అవుతుంది, మీటర్ వస్తే l పవర్ అవుతుంది, అదే సెకండ్స్ వస్తే t పవర్ అవుతుంది. ఇక్కడ సెకండ్ సంబంధించి ఏమీ లేదమ్మా. m⁻1 కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్. దీన్ని కిలోగ్రామ్ మీటర్ పవర్ -3 గా రాసుకోవచ్చు. m⁻1 l⁻3 t⁻0. నెక్స్ట్ వెలాసిటీ. వెలాసిటీ ఆర్ స్పీడ్. యూనిట్స్ మీటర్ పర్ సెకండ్. మీటర్ m⁻1 l⁻0 m⁻1 t⁻−1. డినామినేటర్ లో ఉన్నదమ్మా, న్యూమరేటర్ లోకి వస్తే పవర్ మైనస్ వస్తుంది. నెక్స్ట్ ఎయిత్ ఇప్పుడే రాసాను, యాక్సలరేషన్. యాక్సలరేషన్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ m⁻0 l⁻1 t⁻−2. ఎనర్జీ. ఎనర్జీ అమ్మా, కైనెటిక్ ఎనర్జీ అవ్వచ్చు, పొటెన్షియల్ ఎనర్జీ అవ్వచ్చు, ఏదైనా ఎనర్జీకి సేమ్ ఫార్ములా. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. m⁻1 l⁻−1 t⁻−2.
ఇప్పుడు ఇది ఎనర్జీ డెన్సిటీ అని రాయండి. ఇందా డెన్సిటీ రాసాం. 9th one is energy density. Energy density. Tenth one, work done or energy. రాయాలమ్మా, వర్షం రాసేయాలి మీరు. వర్క్ డన్ ఆర్ ఎనర్జీ. సో ఎనర్జీలో కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ ఏదైనా సేమే వస్తుందండి. యూనిట్స్ జౌల్, m power 1, l power 2, t power -2. మొమెంటం, కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్, m power 1, l power 1, t power -1. ట్వెల్త్ వన్ നമ്മുടെ పవర్ వాట్స్ అమ్మ యూనిట్స్. జౌల్ పర్ సెకండ్ కూడా రాయొచ్చు. జౌల్ పర్ సెకండ్. m power 1, l power 2, t power -3. నెక్స్ట్ ప్లాంక్స్ కాన్స్టెంట్. ప్లాంక్స్ కాన్స్టెంట్ జౌల్ సెకండ్, m power 1, l power 2, t power -1. గ్రావిటేషనల్ కాన్స్టెంట్ న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కిలోగ్రామ్ స్క్వేర్. m power 1, m power -1, l power 3, t power -2. నోట్ చేయడం అవి.
నెక్స్ట్ వన్ 15th వన్ ప్రెషర్. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ప్రెషర్ అమ్మ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. m పవర్ 1 l పవర్ -1 t పవర్ -2. సో యంగ్స్ మాడ్యులస్ కూడా ఇదే ఫార్ములా. యంగ్స్ మాడ్యులస్ కూడా సేమ్ డైమెన్షనల్ ఫార్ములా. ఎనర్జీ డెన్సిటీ కూడా సేమ్. యంగ్స్ మాడ్యులస్, రిజిడిటీ మాడ్యులస్, మాడ్యులస్ మొత్తానికి సేమ్ డైమెన్షనల్ ఫార్ములా వస్తుంది. మాక్సిమం ఫ్లూయిడ్స్ మొత్తం ఇదే ఫార్ములా వాడతాం. నెక్స్ట్ వన్ సర్ఫేస్ టెన్షన్. యూనిట్స్ న్యూటన్ పర్ మీటర్. m పవర్ 1 l పవర్ 0 t పవర్ -2. t పవర్ -2. స్పీడ్ అన్నా వెలాసిటీ అన్నా ఒకటేనమ్మా. మొమెంటం రాసామండి చూడండి ఒకసారి. ఇంతవరకు చూడమ్మా. మోస్ట్లీ ఇవి కంపల్సరీ మీరు బై హార్ట్ చేసుకోవాలి. వీడియో కంప్లీట్ అయిపోయిందా? ఇప్పుడు చూడండి దీని మీద ప్రాబ్లం. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అమ్మా. క్వశ్చన్ అనిపిస్తుందా? ఇది చూడండి, ఏదైనా పర్లా. If force F, mass M and time t are chosen as fundamental quantities. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకు బాగా తెలియాలండి. ఫండమెంటల్ క్వాంటిటీస్ ఏమి ఇస్తున్నాడు క్వశ్చన్ లో? ఈక్వేషన్ మొత్తాన్ని ఎందులోకి కన్వర్ట్ చేసి రాయమంటున్నాడో తెలియాలి. క్వశ్చన్ రాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మా ఒకసారి కనిపించకపోతే నేను చదువుతున్నా, ఒకసారి చూడండి. క్వశ్చన్ మిగిలిన బాగానే ఉన్నాయి. If force F, mass M and time t are chosen as fundamental quantities, the dimensional formula for length is సో ఇక్కడ ఉందమ్మా ఫస్ట్ ది ఆప్షన్ పైకి వెళ్ళిపోయింది చూడండి.
ఫస్ట్ ఆప్షన్ ఎఫ్ ఎం టి పవర్ లో ఏమీ ఇవ్వలేదు అంటే 1 ఉన్నట్లండి. సెకండ్ వన్ మనకు క్లియర్ గా తెలుస్తూ ఉంది, ఎఫ్ ఎం పవర్ -1 టీ పవర్ 2. థర్డ్ ఆప్షన్ ఎఫ్ ఎల్ పవర్ 2 టీ పవర్ -2. లాస్ట్ వన్ ఎఫ్ పవర్ -1 ఎల్ పవర్ -2 టీ పవర్ -2. ఇవి మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్. చాలా ఇంపార్టెంట్ మోడల్. అయితే ఇక్కడ డైమెన్షనల్ ఫార్ములా తెలిస్తేనే మనం చేయగలం అని చెప్తున్నాం. అందుకనే మీకు రిపీటెడ్ గా ఉన్నటువంటి డైమెన్షనల్ ఫార్ములా చెప్పడం జరిగిందండి. ఇందులో ఫస్ట్ ఇచ్చిన 3 ఫండమెంటల్ క్వాంటిటీస్ గా డిస్కస్ చేసుకుంటాం. ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ లెంత్ లో మనం రాయాలి. అంటే ఇప్పటి వరకు మనం డైమెన్షనల్ ఫార్ములా డిస్కషన్ మొత్తం కూడా దేని గురించి చెప్పామండి అంటే ఎం పవర్ ఎల్ పవర్ టీ పవర్ గురించి చెప్పామండి. అది మన యూనిట్స్ ని బట్టి తీసుకుంటామని చెప్పాం. అయితే ఇక్కడ జనరల్ గా మనకి వాడు ఇచ్చింది దేంట్లోకి మార్చమన్నాడు అంటే లెంత్ లోకి మార్చమన్నాడు. జాగ్రత్తగా చూడమ్మా, లెంత్ అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎం పవర్ 0 ఎల్ పవర్ 1 టీ పవర్ 0. మనం యాక్చువల్గా తీసుకునేది లెంత్ అంటే ఈ మీటర్స్ కాబట్టి మన ఫండమెంటల్ డైమెన్షనల్ ఫార్ములా తీసుకున్నట్లయితే ఎం పవర్ 0 ఎల్ పవర్ 0 టీ పవర్ 0 అవుతుంది. కానీ వాడేమడుగుతున్నాడండి అంటే ఈ లెంత్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్ లెంత్ టైం ఉండవలసిన డైమెన్షనల్ ఫార్ములాని సెకండ్ మాస్ టైములోకి మార్చమంటున్నాడండి. ఎం పవర్ ఎల్ పవర్ టీ పవర్ ఎలా అయితే మనం డైమెన్షనల్ ఫార్ములా రాస్తామో ఇక్కడ ఎఫ్ పవర్ ఎం పవర్ టీ పవర్ గా రాయమని చెప్తున్నాడు. సో అది ఎలా మార్చుకోవాలో తెలిస్తే మనకి చాలా ఈజీ మోడల్. నెక్స్ట్ మోడల్ మీ చేత చేపిస్తాను, కొంచెం చూడండి. సో ఇక్కడ మనకి 4 ఫండమెంటల్ క్వాంటిటీస్ ఉన్నాయండి. 4 ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయి. ఫండమెంటల్ కాదు, ఫిజికల్ క్వాంటిటీస్ 4 ఉన్నాయి. ఆ ఫిజికల్ క్వాంటిటీస్ ఏమేంటి అండి అంటే ఫస్ట్ ఇచ్చిన 3 ఫండమెంటల్ క్వాంటిటీస్ గా చెప్పుకున్నాం. సో ఇక్కడ మనం ఫస్ట్ 4 ఆర్డర్లో రాద్దామండి. ఫోర్స్ ఎఫ్ ఇచ్చాడు, సెకండ్ వన్ మాస్ ఎం, థర్డ్ వన్ టైం టీ, లాస్ట్ వన్ దీన్ని ఎందులోకి మార్చాలండి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ లెంత్ లో కన్వర్ట్ చేయాలి. ఇవి మనకున్నటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి 4 మన డైమెన్షనల్ ఫార్ములా మనం చెప్పినట్లు ఉందో లేదో చూడండి. ఫోర్స్ ఉంది, మాస్ ఉంది, టైం ఉంది, లెంత్ కూడా ఉందండి. అందుకని మనం రిపీట్ ఉన్నాయి అని ఇచ్చే కొంచెం జాగ్రత్తగా చూడండి. వీటికి డైమెన్షనల్ ఫార్ములా అసలు రాసుకుంటేనే మనం క్వశ్చన్ సాల్వ్ చేయగలం. ఫోర్స్ కు డైమెన్షనల్ ఫార్ములా ఏంటమ్మా, ఎం పవర్ 1 ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ అన్నాం. ఏ అంటే యాక్సిలరేషన్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కాబట్టి ఎల్ పవర్ 1 టీ పవర్ -2 అంతేనా చూడండి. ఫోర్స్ ఎంఏ అంటే ఎం అంటే మాస్ అంటే కిలోగ్రామ్స్ ఉంటుంది, ఎం పవర్ 1 మీటర్ పర్ సెకండ్, మీటర్ అయితేనేమో ఎల్ పవర్ 1, సెకండ్ అయితేనేమో టీ పవర్ -1. యాక్సిలరేషన్ కాబట్టి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అవుతుంది అంటే టీ పవర్ -2. మాస్ కు డైమెన్షనల్ ఫార్ములా ఎం పవర్ 1 ఎల్ పవర్ 0 టీ పవర్ 0. టైం కి డైమెన్షనల్ ఫార్ములా ఎం పవర్ 0 ఎల్ పవర్ 0 టీ పవర్ 1. లెంత్ డైమెన్షనల్ ఫార్ములా ఎం పవర్ 0 టైం కి టీ పవర్ 1. ఎం పవర్ మాస్ అమ్మా, ఎం పవర్ 0 ఎల్ పవర్ మాస్ కి అయితేనేమో ఎం పవర్ 1 వస్తుంది, ఎల్ పవర్ టీ పవర్ 0. లెంత్ అయితేనేమో ఎల్ పవర్ 1 వస్తుంది, ఎం టీ 0. టైం కి అయితే టీ పవర్ 1 వస్తుంది, ఎం ఎల్ 0. లెంత్ ఎల్ పవర్ 1 టీ పవర్ 0. ఎవరు ఫోన్ ఏంటి క్లాస్ లో? ఇప్పుడు చూడమ్మా, ఇక్కడ
డైమెన్షనల్ ఫార్ములాస్ రాయడం అయిపోయింది. సెకండ్ స్టెప్కి వెళ్తున్నాం. లెంత్ ఎందులోకి రాయాలో దాన్ని రాయాలండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ లెంత్ అన్నాడు. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ పవర్ ఏ ఎం పవర్ బి టీ పవర్ సి. ఈ ఆర్డర్లో మనం రాయబోతున్నాం. సో మనకి ఇచ్చినటువంటి ఫోర్స్, మాస్, టైము ఎం పవర్, ఎల్ పవర్, టీ పవర్ లో ఉన్నాయి. వీటిని మనం ఎల్ పవర్ లోకి మనం మార్చుకోబోతున్నాం. ఒకసారి జాగ్రత్త చూడండి. ఎల్ అంటే అమ్మ ఎం పవర్ 0 ఎల్ పవర్ 1 టీ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఎం పవర్ 1 ఎల్ పవర్ 1 టీ పవర్ -2 హోల్ పవర్ ఏ. ఆ ఎంఎల్ దగ్గర డైమెన్షన్ ఫార్ములా రాయబోతుంది. నెక్స్ట్ ఎం అంటే మాస్ అమ్మ ఎం పవర్ 1 ఎల్ పవర్ 0 టీ పవర్ 0 హోల్ పవర్ బి. థర్డ్ వన్ ఎం పవర్ 0 ఎల్ పవర్ 0 టీ పవర్ 1 హోల్ పవర్ సి. ఇది అర్థమైందా? ఏం డౌట్ ఉందా? ఇది ఒక్కటే బాక్స్ లో ఉన్నదాని ఒక్కదాన్ని మనం రాయడం తెలిస్తే చాలు అన్ని వచ్చేస్తాయి. అది రాసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన క్వాంటిటీకి డైమెన్షనల్ ఫార్ములా తెలియాలి. ఇప్పుడు మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఎం పవర్ ఎల్ పవర్ టీ పవర్ ఫిక్స్డ్ గానే ఉంది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ ఎం పవర్ ఎల్ పవర్ రాయబోతున్నాం. రైట్ హ్యాండ్ సైడ్ ఎం పవర్ 1 ఇంటూ ఏ కొంచెం జాగ్రత్తగా చూడాలి, ప్లస్ సెకండ్ దాంట్లో ఎం పవర్ అంటే 1 ఇంటూ బి, థర్డ్ దాంట్లో ఎం పవర్ 0 ఇంటూ సి 0 కామా పెట్టుకుంటాం. నెక్స్ట్ ఎల్ పవర్స్ కంపేర్ చేస్తే ఫస్ట్ దాంట్లో ఎల్ పవర్ 1 ఇంటూ ఏ ప్లస్ 0 ప్లస్ 0. టీ పవర్ చెప్పడం అలాగే టీ పవర్ -2a 0 ప్లస్ సి. ఇవి కంపేర్ చేసుకోవడం వస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఫైనల్ గా మనం ఏం చేయబోతున్నామండి అంటే పవర్ లో ఉన్నటువంటి ఏబిసి వాల్యూస్ కనుక్కోబోతున్నాం. దాన్ని తీసుకొని ఇక్కడ మనం ఎంత పెట్టిన బాక్స్ నేను ఈక్వేషన్ నెంబర్ 1 అన్నాను. ఈక్వేషన్ నెంబర్ 1 లో ఏబిసి దగ్గర సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఓకేనా, వెళ్దామా? నెక్స్ట్ సో బోత్ సైడ్స్ ఎం పవర్స్ కంపేర్ చేస్తున్నాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎం పవర్ 1, రైట్ హ్యాండ్ సైడ్ అమ్మలో ఎం పవర్ ఏ ప్లస్ బి. సో 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. అంటే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు -బి అయినా రాయొచ్చు, బి ఈజ్ ఈక్వల్ మైనస్ ఏ అయినా రాయొచ్చు. నెక్స్ట్ సెకండ్ ఎల్ పవర్స్ కంపేర్ చేస్తాం. అక్కడ ఎం పవర్ 0 కదా, ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎం పవర్ 0 మొత్తం ఒక్క పవర్ పైన మొత్తం పోతుంది. ఎం పవర్ 0 ఇటు సైడ్ ఎం పవర్ లో ఏ ప్లస్ బి ఉంది. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎల్ పవర్ 1, రైట్ హ్యాండ్ సైడ్ ఎల్ పవర్ ఏ. అంటే ఏమవుతుందమ్మా, ఏ ఈజ్ ఈక్వల్ టు 1. మనకున్న మూడిట్లో ఒక దాని వాల్యూ వచ్చేసింది. ఏమొచ్చింది కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ లో ఏ ఈజ్ ఈక్వల్ -బి అన్నాం, లేదు బి అంటే -ఏ అన్న. ఏ వాల్యూ 1, సో బి వాల్యూ -1 అవుతుంది. ఏం డౌట్ ఉందా? నెక్స్ట్ సి పవర్స్ అంటే టీ పవర్స్ కంపేర్ చేయబోతున్నాం. టీ పవర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 0, రైట్ హ్యాండ్ సైడ్ టీ పవర్ -2 ప్లస్ సిఎం. అంటే 0 ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ 1 ప్లస్ సి. 0 ఈజ్ ఈక్వల్ -2 ప్లస్ సి. సి ఈజ్ ఈక్వల్ టు 2. ఇప్పుడు రాస్తున్నాం, వాడు అడిగింది క్వశ్చన్ లో లెంత్ అడిగాడమ్మా. లెంత్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ పవర్ 1 ఎం పవర్ -1 టీ పవర్ 2. ఇది ఆన్సర్ అవుతుందమ్మా. ఒకసారి చూడండి. ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఉంది చూడండి.
సెకండ్ ఆప్షన్. ఎఫ్ పవర్ లో ఏమీ లేకపోతే 1 అన్నట్టమ్మా. ఎం పవర్ -1 టీ పవర్ 2. సో మనం నెక్స్ట్ చెప్పే అన్ని కూడా సేమ్ మోడల్ లోనే ఉంటాయి. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఈ మోడల్లో లాస్ట్ ఇయర్ ఎంసెట్ మీ క్వశ్చన్ ఇవ్వలేదమ్మా, ఈసారి కన్ఫామ్ గా ఇస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా, సేమ్ మోడల్. ఇది మీరు చేయాలి ప్రాబ్లం. ఇఫ్ ఫోర్స్ F, మాస్ M and time T are chosen as fundamental quantities, the dimensional formula for length. ఇదేనా మనం ఇప్పుడు చేసింది? మనం ఇప్పుడు చేసిన ఫార్ములా ఇదేనా? సేమ్ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి,
F is equal to a power a, v power b, d power c. ఇక్కడ ఇచ్చిన ఫండమెంటల్ క్వాంటిటీస్ ఏరియా, వెలాసిటీ, డెన్సిటీ, ఈ మూడు మన డైమెన్షన్ ఫార్ములా చెప్పేసాం. విత్ ద డైమెన్షనల్ అనాలిసిస్ గివెన్ ద ఫాలోయింగ్ వాల్యూస్ ఫర్ ద ఎక్స్పోనెంట్స్, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫోర్స్ లో రాయాలి. సిమ్దా మనం ఎలా డిస్కస్ చేసాం అలాగే. ఫోర్స్ F is equal to ఏరియా a power a, వెలాసిటీ v power b, డెన్సిటీ d power c. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నాం. పవర్స్ m పవర్ l పవర్ t పవర్స్ బోత్ సైడ్స్ కంపేర్ చేసి ఏబిసి వాల్యూస్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. క్వశ్చన్ నోట్ చేయాలి, ఇది మీరే చేయాలి. ఏం మోడల్ యాక్సిస్ డైమెన్షన్ ఫార్ములాస్ రాసుకోవడం, ప్రొసీజర్ ఏం చేసి అదే చేయాలి. వెలాసిటీ, డెన్సిటీ, డెన్సిటీ దాని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫోర్స్ లో రాసుకుంటాం. ఏవైతే ఫండమెంటల్ క్వాంటిటీస్ అన్నారో అవి ఈక్వాలిటీకి రైట్ సైడ్ ఉండాలి. దేంట్లో అయితే రాయమంటున్నాడో అది లెఫ్ట్ సైడ్ ఉండాలి. ఇక్కడ మనకి ఫోర్స్ లో రాయమంటున్నాడు కాబట్టి ఫోర్స్ లెఫ్ట్ సైడ్. ఏమేమి రాయమన్నాడు? ఏరియా, వెలాసిటీ, డెన్సిటీ రైట్ సైడ్ ఉండాలి. అది హోంవర్క్ రాయడమా, నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చెప్తున్నాను. లాస్ట్ ఇయర్ రాలేదండి ఈ మోడల్, బిఫోర్ లాస్ట్ ఇయర్ వచ్చింది. బిఫోర్ లాస్ట్ ఇయర్ వచ్చిన క్వశ్చన్ చెప్తున్నా. ఏదో మరి వెలాసిటీ, ఏరియా, వెలాసిటీ, డెన్సిటీ. సేమ్ మోడల్ క్వశ్చన్ అండి, బిఫోర్ లాస్ట్ ఇయర్ ఇచ్చారు. ఇది కూడా నోట్ చేయండి. If speed v area a and force F, థర్డ్ ప్రాబ్లం అండి సేమ్ మోడల్, ఆర్ ఫండమెంటల్ క్వాంటిటీస్. ఆర్ ఫండమెంటల్ క్వాంటిటీస్. ఫండమెంటల్ యూనిట్స్ అనడం, ఆర్ ఫండమెంటల్ యూనిట్స్. Then the dimension of Young's modulus. సో ఇందాకే చెప్పుకున్న అన్ని మాడ్యులస్ లో ఒకటే ఫార్ములా ఉంటుందని చెప్పాను. Young's modulus will be ఎక్కడమ్మా? అర్థం కాల. ఏబిసీలు ఏమన్నా? ఏబిసీలే. ఇక్కడ ఏముంటే అవే వాడు ఇచ్చేసాడు కదమ్మా. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ స్మాల్ ఏ, వి పవర్ స్మాల్ బి, డి పవర్ స్మాల్ సి అన్నాడు. వేర్ ఎఫ్ ఈజ్ ఫోర్స్, క్యాపిటల్ ఏ ఈజ్ ఏరియా.
అంటే వాడు ఇచ్చిన ఈక్వేషన్ యాక్చువల్లీ అదే ఈక్వేషన్ నెంబర్ 1. ఇందా క్వశ్చన్ వాడు ఈక్వేషన్ ఇవ్వలేదు కాబట్టి మనం ఏం రాసుకున్నాం, ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ పవర్ ఏ ఎం పవర్ బి టీ పవర్ సి అని రాసుకున్నాం. ఇక్కడ వాడు ఇచ్చేసాడు ఈక్వేషన్, వాడు ఇచ్చింది యాక్చువల్లీ రాయడమే. స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి వాల్యూస్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం కూడా చెప్పాను సేమ్ మోడల్ లో. స్పీడ్ వి, ఏరియా ఏ, ఫోర్స్ ఎఫ్ ఆర్ ఫండమెంటల్ యూనిట్స్. ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ యంగ్స్ మోడ్యులస్ విల్ బి. దీనికి ఆప్షన్స్ చూస్తున్నామా, ఎఫ్ పవర్ 1, ఏ పవర్ 2, వి పవర్ -3. ఎఫ్ పవర్ 1, ఏ పవర్ 2, వి పవర్ -2. ఎఫ్ పవర్ 1, ఏ పవర్ -1, వి పవర్ 0. ఎఫ్ పవర్ 1, ఏ పవర్ 2, వి పవర్ -1 ఆర్ ద ఆప్షన్స్.